ప్యాషన్ ఉంటేనే మిమ్మల్ని డ్రైవ్ చేస్తుంది. ఆ ఫోర్స్ కావాలి మీకు, డ్రైవింగ్ ఫోర్స్. సో ప్యాషనేట్గా కావాలి అంటే ఏం చేయాలనే దానికి మేము ఇంకొకటి చేస్తాం. ఇక్కడ వాడికి ఏం చేస్తామంటే మేము సైట్ విజిట్ తీసుకెళ్తాం వాడికి. అంటే ఊరికి ఎంతసేపు క్లాసెస్లో కూర్చోబెట్టి వాడికి ట్రాన్స్ఫార్మర్, మోటార్, జనరేటర్ అంటే ఎవరైనా మా కాలేజీలో అదే చెప్పారు, ఇది కూడా అదే చెప్తున్నారా బాబు, ఇక్కడ ఏమైనా స్పెషాలిటీ అనుకుంటారు వాళ్ళు. ఖచ్చితంగా ఒక 1 వీక్ 10 days వాడికి కంటిన్యూస్గా క్లాస్లో కూర్చోబెట్టి చెప్పారు అనుకోండి, వాడి మొహం చేంజ్ అయిపోతుంది. ఏంద్రా బాబు ఇదేముంది అని అనుకుంటా. అంటే తేడా ఉంది. ఎక్కడ మేము ఏం చేస్తామంటే చాలా ప్రాక్టికల్ వేలో ఉంటుంది మా అప్రోచ్ యాక్చువల్గా. సో అది ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. మేము చాలా ఆడుతూ పాడుతూ ట్రైన్ చేస్తాం అన్నమాట. పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట. సార్ అయితే స్టోరీస్ చెప్తారు మ్యామ్ క్లాస్. ఎంటర్టైనింగ్గా ఉంటుంది క్లాస్ అనమాట. ఆ పిల్లలు ఎంజాయ్ చేస్తారు. సో మధ్య మధ్యలో వీళ్ళకి ఏంటంటే సైట్ విజిట్ తీసుకెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఒక సోలార్ ప్లాంట్కి, అవి కూడా ఎలక్ట్రికల్ సైట్లు ఎట్లా అంటే అన్ని అవుట్స్కట్స్లో ఉంటాయి. సో వాళ్ళు మాకు సైట్ విజిట్ కూడా ఒక మంచి ట్రిప్ అనమాట. అట్లా ఒక మంచి బస్సు మాట్లాడుకొని హ్యాపీగా ఒక చికెన్ బిర్యానీ వండేసుకొని అందులో పెట్టేసుకుంటాము. అక్కడికి వెళ్ళేసి హ్యాపీగా అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకొని నీట్గా వాళ్ళు మంచిగా మధ్యాహ్నం లంచ్ చేసుకొని మళ్ళీ వచ్చేస్తాము. ఇట్స్ లైక్ ఎ ట్రిప్ అండి. వాళ్ళు ఏమంటారు స్వాభికార్యం స్వకార్యం రెండు అన్నట్టుగా. సో టెక్నికల్గా నేర్చుకుంటారు వాళ్ళు, ప్రాక్టికల్గా నేర్చుకుంటారు అక్కడ. ఈ సైట్ విజిట్లో ఏంటంటే ఇప్పుడు నేను ఒక ట్రాన్స్ఫార్మర్ అంటే వాడికి ఎంతసేపు క్లాస్లో కాకుండా హీ విల్ టచ్ అండ్ ఫీల్ ద ట్రాన్స్ఫార్మర్. ఓకే ఇట్లా ఉంటుంది, ఒక సబ్స్టేషన్ అంటే ఇన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి, ఫీల్ వాడికి ఆ ప్రాక్టికల్ అప్రోచ్